జయ గురుదత్తాత్రేయ నమ. ఓం గంగణవతే నమ. ఓం నమ శివాయ శివాయ గురే నమ. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. నమస్తస్తే 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 నమో నమ. జయ గురుదత్తాత్రేయ నమ. ఓం శరవణ బాబాయ నమ. గాయత్రీ పరాదేవతాయ నమ. శ్రీమాత్రే నమో నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. ప్రధానంగా ఈ యొక్క ఎపిసోడ్లో అంతా కూడా అంగారకుడు గోచారరీత్యా అంగారకుడు అంతా కూడా ఈ యొక్క మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు. ఫాల్గుణ మాసంలో అంతా కూడా ఈ యొక్క ఏప్రిల్ నెల 3-4 తారీఖులో అంతా కూడా అంగారకుడు అంతా కూడా మారుతున్నాడు. కావున ఈ యొక్క అంగారకుడు అంతా కూడా నీచ స్థానంలో కర్కాటక రాశిలో సంచారం చేయడం వల్ల వివిధ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఉంటాయి, అసలు అంగారకుడు అంతా కూడా జననం ఎట్లా జరిగింది, అంగారకుడు యొక్క దోషం అంటే మాంగళిక దోషం అంటే ఏంటి, ఆ దోషానికి పరిహారం అంతా కూడా ఈ రకంగా ఆచరించాలి అని చెప్పేసి ఈ యొక్క క్లుప్తంగా అంతా కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓం శరవణ భవాయ నమ. సుబ్రహ్మణ్య స్వామి అంతా కూడా అంగారకుడు అంతా కూడా అధిష్టాన దేవతగా ఉంటాడు. ఈ యొక్క మంగళుడు, అంగారకుడు, కుజుడు అనే పేరులతో అంతా కూడా పిలుస్తుంటాడు. ప్రధానంగా అంగారకుడు అంతా కూడా రోగ రుణకారకుడు అని చెప్పేసి అంటారనమాట. ఈ యొక్క అంగారకుడు అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ప్రతి ఒక్క రాశి వాళ్ళకి రుణ రుణ బాధలు కానీ రోగ బాధల నుంచి బయటపడడానికి కానీ ఈ యొక్క ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడడానికి కానీ కారకుడుగా ఉంటాడు. ప్రధానంగా చూసుకుంటే 18 ఏళ్ల వయసులో ఉన్న నవ యోధుడిగా ఉంటాడన్నమాట. నవ యువకుల్లాగా ఉంటాడు. ఈ యొక్క అంగారకుడు అంతా కూడా సాక్షాత్ శివుడి యొక్క అంశగా చెప్తూ ఉంటారు. అంగారకుడి యొక్క చరిత్రలో వెళ్తే కనుక ప్రధానంగా అంగారకుడు ప్రధానంగా చరిత్రలో శివుడి యొక్క అంశగా చెప్తూ ఉంటారు. కావున అంధకాసురుడనే రాక్షసుడి యొక్క సంహారం కోసం చెప్పేసి పరమేశ్వరుడంతా కూడా ఘోరమైన యుద్ధం అంతా కూడా చేస్తుంటారు. దేవతలంతా కూడా సంరక్షణార్థం యుద్ధం చేస్తున్నప్పుడు ఈ యొక్క దేవదాన యుద్ధం అంతా కూడా జరిగినప్పుడు అంధకాసురుడి యొక్క శరీరం నుంచి ఈ యొక్క రక్తబిందువులు కింద పడితే ఆ రక్తబిందువుల నుంచి కూడా వివిధ రాక్షసులంతా కూడా ఉద్భవిస్తూ ఉంటారు. ఘోరమైన యుద్ధం చేస్తున్నప్పటికీ కూడా అంధకాసురుడు మరణం జరగదు. ఈ యొక్క శ్రమించిన పరమేశ్వరుడంతా కూడా పరమేశ్వరుడు యొక్క శరీరం నుంచి శ్వేత బిందువు అంతా కూడా భూమి మీద పడిందట. ఆ యొక్క శ్వేత బిందువే అంగారకుడిగా మారింది అని చెప్పేసి ఈ యొక్క భూమాత యొక్క చేతిలో అంతా కూడా బిడ్డగా పుట్టాడు. ఈ యొక్క భూమిపుత్రుడు కావున కుజుడు అని చెప్పేసి అంగారకుడు అని చెప్పేసి భూమాత పెంచింది కావున భూమిపుత్రుడు అని చెప్పేసి పేరు పెట్టి ఈ యొక్క అంగారకుడు అని చెప్పేసి పేరు పెట్టి ఎర్రని శరీరంతో ఉంటాడు కావున ఈ యొక్క అంగారకుడు అని చెప్పేసి పేరు పెట్టి ఈ యొక్క అంగారకుడికి అంతా కూడా గ్రహమండలంలో స్థానాన్ని ఇచ్చి పరమేశ్వరుడు అంతా కూడా ఈ యొక్క ఉచితమైన స్థానం ఇచ్చి ఈ యొక్క గ్రహమండలంలో స్థానం ఇచ్చారు. కావున రోగ రుణానికి కారకుడు అవుతాడు. కావున మంగళ గ్రహం అని చెప్పేసి మంగళవారానికి అధిష్టాన దేవతగా చేశారు. తద్వారా అంతా కూడా ఆయనకి అంగారకుడు ప్రధానంగా చూసుకుంటే ప్రతి ఒక్క జీవితంలో అన్యోన్యమైన దాంపత్యం కోసం అని చెప్పేసి కారకుడుగా ఉంటాడు. ఈ యొక్క వంశాభివృద్ధికి కారకుడుగా ఉంటాడు. ఈ యొక్క కోపానికి కారకుడుగా ఉంటాడు. కావున అంగారకుడు అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే క్రోధము, కోపము ఇవన్నీ కూడా ప్రధానమైన కారణంగా ఉంటాయి. అంగారకుడు ఏ స్థానాల్లో ఉంటే గనక మాంగళిక దోషం ఉంటుంది అని చెప్పేసి అనుకుంటే గనక జన్మస్థ, ద్వితీయ, చతుర్థ, సప్తమ, అష్టమ, ద్వాదశ స్థానాల్లో గనక అంగారకుడి యొక్క జన్మ లగ్నంలో అంతా కూడా ఉంటే గనక అంగారక దోషం అని చెప్పేసి అని అంటారు. కొన్ని లగ్నాల వాళ్ళకి అంగారక దోషం వర్తించదు, కానీ ఈ యొక్క పాపగ్రహాల యొక్క కలియిక ఉంటే గనక వివిధ రాశుల్లో వాళ్ళకి అందరికి కూడా వర్తిస్తుంది. కావున ఇది గమనించి అంతా కూడా పరిహారం చేసుకుంటే గనక ద్విషభ రాశుల్లో ద్విషభ లగ్నాల్లో కనుక అంగారకుడు ఉంటే కనుక ఈ యొక్క ద్వితీయ కళ్యాణ యోగం ఉండట్టే ఈ యొక్క అంగారక దోషం వల్ల ఇట్లాగా జరుగుతుంది. కావున ఈ యొక్క అంగారక దోషం నుంచి బయటపడాలంటే ప్రధానంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, లక్ష్మీ నరసింహ స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల సకల గ్రహ దోషాల నుంచి బయటపడి ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా శివుడి యొక్క అంశగా జనించిన కావున భూమండలానికి అంతా కూడా అధిపతిగా ఉంటాడు. భూమికి అంతా కూడా అధిపతిగా ఉంటాడు. అంగారకుడు అంతా కూడా అంగారకుడికి పూజ చేసుకుంటే భూమి లభిస్తుంది, ధనధాన్యాది సమృద్ధి లభిస్తుంది, స్థిరాస్తి లభిస్తూ ఉంటుంది. స్థిరాస్తికి, భూమికి మరియు గృహానికంతా కూడా కారకుడు అవుతాడు. కావున భూమి మీద ఏమైనా నిర్మాణం చేయాలన్నా కానీ, భూమిని కొనాలన్నా కానీ, పాడి పంట ఉండాలన్నా కానీ అంగారకుడే కారణం అవుతాడు. కావున ప్రతినిత్యం కూడా ఎవరైతే అంగారకుడికి నిత్యం పూజ చేసుకుంటాడో మంగళవారం రోజున ఈ యొక్క కందులంతా కూడా దానం చేసుకోవడం వల్ల అంగారక దోషం నుంచి బయటపడి శీఘ్రంగా శుభ ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఓం శరవణ భవాయ నమః నామాన్నంతా కూడా జపం చేసుకొని అందరికి కూడా సుబ్రహ్మణ్య స్వామి వారికి దానిమ్మ అభిషేకం చేస్తూ ఉండాలి. ఎర్రటి వస్త్రానంతా కూడా స్వామివారికి అంతా కూడా
సమర్పించడం వల్ల శీఘ్ర శుభ ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. మంగళవారం రోజున మంగళహోర అని చెప్పేసి ఉంటుంది. ఉదయం పూట 6 గంటల నుంచి 7 గంటల దాకా ఈ యొక్క మంగళవారం రోజున ఈ యొక్క కుజహోరలో అంతా కూడా మంగళహోర అని చెప్పేసి అంటారు. ఆ రోజున అంతా కూడా మంగళవారం రోజున ఈ యొక్క దేవాలయంలో వెళ్ళి కందులనంతా కూడా దానం చేసుకోవడం వల్ల, తెల్ల గుమ్మడికాయని దానం చేసుకోవడం వల్ల, కూష్మాండ దానం చేసుకోవడం వల్ల అంగారక దోషం నుంచి బయటపడి శీఘ్రంగా శుభ ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైనా పిల్లలకి, చిన్నపిల్లలకైనా కానీ ఎవరైనా పిల్లలకి ఈ యొక్క కళ్యాణం ఆలస్యం అవుతుందంటే గనక దానికి కళ్యాణ దోషం నుంచి బయటపడడానికి ప్రధానంగా మాంగళ్య దోషమే కారణంగా ఉంటుంది. జాతకరీత్యా మీ జాతకంలో ఈ యొక్క వివిధ రాశుల వాళ్ళకి, వివిధ లగ్నాల వాళ్ళకి అంతా కూడా జన్మ జాతకమే ప్రధానంగా ఉంటుంది. కావున వ్యక్తిగత జాతకం అంతా కూడా ఈ యొక్క జ్యోతిష పండితులతోటి పరిశీలించుకుంటే గనక మా యొక్క ఫోన్ నెంబర్కి కన్సల్ట్ అయ్యి అపాయింట్మెంట్ తీసుకుని మీరంతా కూడా జాతకాలు చెప్పించుకుంటే కనుక జాతకరీత్యా ఎటువంటి దోషాలు ఉన్నా కానీ పరిహారం చేసి మీకు అంతా కూడా చెప్పడం జరుగుతుంది. తద్వారా సకల గృహ దోషాల నుంచి బయటపడి ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఈ యొక్క సంప్రదిస్తారని చెప్పేసి ఈ విషయం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా అంగారక దోషం అంటే మాంగళిక దోషం అని చెప్పేసి అంటారు, కుజదోషం అంటారు. దీనికి అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే కుజదోషం నుంచి బయటపడడానికి ప్రధానంగా వివిధ మార్గాలంతా కూడా వేదంలో చెప్పడం జరిగింది. అశ్వత్థనారాయణ కళ్యాణం చేయించాలని చెప్పేసి అశ్వత్థ వృక్షానికి అంతా కూడా కళ్యాణం చేస్తూ ఉంటారు. తద్వారా అంగారక దోషం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ఆలస్య వివాహాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. కుంభ వివాహం అంటారు. కుంభ వివాహం అని చెప్పేసి అంటే ఈ యొక్క కలశాన్ని అంతా కూడా స్థాపన చేసుకొని ఆ కలశాన్ని వరుడిగా కానీ వధువుగా కానీ అనే సంకల్పం చేసుకొని ఆ కలశాన్నంతా కూడా ఈ యొక్క కుంభాన్నంతా కూడా కుండానంతా కూడా ఈ యొక్క కలశానంతా కూడా కళ్యాణం చేయించి దాన్నంతా కూడా చెరువులో కానీ వేయడం కానీ జరుగుతుంటుంది. తద్వారా కళ్యాణ దోషం నుంచి బయటపడి తద్వారా శీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది. కొంతమందికి ద్విషాభ లగ్నాలు ద్విద్వాస రాశుల్లో ఉన్నప్పుడు ఈ యొక్క పంచమాధిపతి సప్తమాధిపతి అంతా కూడా నీచ స్థానంలో ఉన్నప్పుడు ఈ యొక్క కుజుడంతా కూడా రాహుతో పాటు కానీ కేతుతో కానీ పంచమంలో, సప్తమంలో, అష్టమంలో కానీ సంచారం చేస్తున్నప్పుడు కానీ ద్వాదశంలో సంచారం చేస్తున్నప్పుడు కానీ లగ్నాన్ని బట్టి వాళ్ళకి ఈ యొక్క కుజదోషం అనేది ఈ యొక్క చంద్రలగ్నవశాత్తు, ఈ యొక్క లగ్నవశాత్తు, శుక్ర లగ్నవశాత్తు అంతా కూడా చెప్తూ ఉంటారు. ఈ యొక్క లగ్న దోషము, శుక్ర లగ్న దోషము వశాత్తు, తర్వాత కుజదోషం అంతా కూడా పరిహారం చేసుకోవడానికి, చంద్రలగ్న వశాత్తు కుజదోషం పరిహారం చేసుకోవడానికి వివిధ లగ్నాల్లో అంతా కూడా వివిధ కోణాలంతా కూడా పరిశీలన చేయడం వల్ల కుజదోషం అంతా కూడా ఎంత ప్రామాణికం ఉంది. కుజదోషం ఉండే వాళ్ళకి కుజదోషం ఉండే వాళ్ళని కళ్యాణం చేయాలని చెప్పేసి ఉండే వేదం అంతా కూడా. ఎందుకంటే కుజదోషం ఉండే వాళ్ళకి కుజదోషం ఉండే వాళ్ళని కళ్యాణం చేస్తే వాళ్ళ కుజదోషం అంతా కూడా తీరిపోయి ఆనందమైన జీవితం జీవించడానికి, అన్యూనమైన దాంపత్యం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఈ పరిహారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా అందరికి కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనలో ప్రధానంగా గంధోదకంతో, పాలతోటి, తర్వాత నారికేల జలంతో, అట్టి పండ్లతోటి, అట్టిపండు గుజ్జుతోటి అంతా కూడా సుబ్రహ్మణ్య స్వామి వారికి మరియు లక్ష్మీ నరసింహస్వామి వారికి అభిషేకం చేసుకోవడం వల్ల శీఘ్రంగా అంగారక దోషం నుంచి బయటపడి ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా అంగారకుడంతా కూడా శక్తికి, వీరోచితమైన జీవితానికి, యోధులకి అంతా కూడా కారణంగా ఉన్న, యుద్ధాలకు అంతా కూడా కారకుడుగా ఉన్న మీరంతా కూడా మంచి ఆరోగ్యమైన జీవితం జీవించడానికి, రోగం నుంచి బయటపడడానికి, దీర్ఘకాలిక అనారోగ్యం బయటపడడానికి నిత్యమంతా కూడా ప్రధానంగా సూర్యారాధన చేసుకోవడం వల్ల ఓం సూర్యాయ నమ, అర్కాయ నమ, మిత్రాయ నమ, బాణవే నమ ఇటువంటి ద్వాదశ నామ స్తోత్రం అనేది ఉంటుంది. సూర్య భగవానికి నమస్కారం చేసుకోవడం వల్ల సూర్యుడంతా కూడా గ్రహాధిపతిగా ఉన్న ఈ యొక్క అంగారక దోషం నుంచి బయటపడి ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనలో భాగంగా ఈ యొక్క ఎర్రటి వస్త్రాన్ని స్వామివారికి సమర్పించి ఈ యొక్క కృత్తిక నక్షత్రం రోజు కానీ, ఈ యొక్క షష్ఠి తిథి రోజు కానీ, దేవాలయంలో పుణ్యక్షేత్రంలో కానీ సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణం ఆచరించుకోవడం వల్ల జాతకరీత్యా అంగారక దోషం నుంచి బయటపడి ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. జన్మస్థ కుద్దోషము, సప్తమస్థ కుద్దోషము, అష్టమస్థ కుద్దోషము ప్రధానంగా చెప్తూ ఉంటారు. ద్వాదశ కుద్దోషం అంతా కూడా ఈ యొక్క కారకంగా ఉంటుంది. ఆలస్య కళ్యాణానికి కానీ ఈ యొక్క కుద్దోషం నుంచి బయటపడి శుక్ర అంగారక దోషం అని చెప్పేసి కూడా ఉంటుంది. శుక్ర లగ్నవశాత్తు ఈ యొక్క కుజుడంతా కూడా శుక్రుడితో పాటు కలిసి ఉన్న ఈ యొక్క దోషకారకుడుగా ఉంటాడు. కావున వివిధ రాశుల్లో వాళ్ళకి దోషం నుంచి బయటపడి ఆనందమైన జీవితం జీవించడానికి ప్రధానంగా మహాలక్ష్మి ఆరాధన చేసుకోవడం వల్ల, మహాలక్ష్మి దేవాలయంలో కానీ, అమ్మవారి దేవాలయంలో కానీ ఆడిచ్చిన పశువునంతా కూడా వితరణ చేసి ఆడిచ్చిన పశువుతోటి అభిషేకం చేయించడం వల్ల అమ్మవారికి అంతా కూడా
మంగళకరమైన జీవితం జీవించడానికి, శీఘ్ర కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా స్త్రీలంతా కూడా కాత్యాయని వ్రతం కానీ, మంగళగౌరి దేవి వ్రతాన్ని కానీ ఆచరించుకోవడం వల్ల మంగళవారం పూట, శుక్రవారం పూట, గురువారం పూట ఈ వ్రతాన్ని ఆచరించుకొని గణపతి పూజ చేసుకున్న తర్వాత షోడశ నామాలతోటి, తర్వాత అష్టోత్తర నామాలతోటి పసుపు గణపతిలోని అమ్మవారిని అంతా కూడా గౌరీదేవిని, మంగళగౌరీ దేవిని ఆవాహనం చేసుకొని షోడశోపచార పూజలతోటి, అష్టోత్తర నామాలతోటి, ఎరుపు రంగు పువ్వులతోటి కానీ, పసుపు రంగు పువ్వులతో కానీ, ఈ యొక్క గులాబీ రంగు పువ్వులతో కానీ ఆచరించుకోవడం వల్ల, పూతాంబూలం, పండు తాంబూలం అనేది ముత్తైదులకంతా కూడా సువాసిని వచ్చే విధానంగా చేసుకోవడం వల్ల, తద్వారా మీకంతా కూడా ఉంది మాంగళ్య దోషము, అష్టమ స్థాన మాంగళ్య దోషము అంతా కూడా పోయి, ఈ యొక్క స్త్రీలకంతా కూడా లగ్నవశాత్తు అష్టమ స్థానం మాంగళ్య కారకం అంటుంది. భర్తకంతా కూడా ఆయు ప్రమాణాన్ని చెప్తుంది కావున ద్వితీయ స్థానము, అష్టమ స్థానం అంతా కూడా ఆయు ప్రమాణాన్ని చెప్తుంది కావున మీకు జాతకంలో ఉండే మాంగళ్య దోషం అంతా కూడా పోయి శీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి, భార్య లభించడానికి ఆధారంగా ఉంటుంది కావున ఈ పరిహారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. ఎవరైతే నిత్యమంతా కూడా గోమాతకి శనగల్ని మరియు ఒక కందిలను అంతా కూడా నానబెట్టి గోమాతకంతా కూడా సమర్పిస్తూ ఉంటారు. తద్వారా మీకంతా కూడా శీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి, వంశాభివృద్ధి కలగడానికి, అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. అంగారకుడంతా కూడా ప్రధానంగా ఏ వ్యాపారానికి కారకుడయ్యా అని చెప్పేసి అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అంతా కూడా కారణం అవుతాడు. ఈ యొక్క వాస్తుకంతా కూడా కారణం అవుతాడు. కావున అంగారకుడికి అంతా కూడా నిత్యమంతా కూడా ఎవరైతే అభిషేకాదుల కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారో వాళ్ళకంతా కూడా భూసంపద, ధనయోగము, స్థిరాస్తి లభిస్తూ ఉంటుంది, అష్టైశ్వర ప్రాప్తి కలుగుతూ ఉంటుంది. తద్వారా మీ గ్రహ దోషాలంతా కూడా తొలగిపోయి ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఈ పరిహారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే శివుడి అంశగా ఈ యొక్క శివుడి యొక్క శ్వేతం నుంచి అంటే చెమట నుంచి ఉద్భవించాడు. కావున ఆ చెమట పడిందంతా కూడా భూలోకంలో పడింది. భూమాత అంతా కూడా భూమాత స్వీకరించగానే భూమాత దగ్గర నుంచి ఒక పసిపిల్లవాళ్ళలాగా జనించినాడు. ఈ యొక్క శివుడి యొక్క అంశగా శివుడి తేజో రూపంగా ఉంటాడు. కావున శివుడికి ఎవరైతే ఈ యొక్క గంధోదకంతో మరియు అట్టి పండ్ల గుజ్జుతోటి అభిషేకం చేసుకోవడం వల్ల, చెరుకు రసంతో అభిషేకం చేసుకోవడం వల్ల, మరియు భస్మాభిషేకం చేయించడం వల్ల కూడా అంగారక దోషం నుంచి బయటపడి ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క పరిహారం అంతా కూడా ఆచరించుకుంటే గనుక మీ జాతకరీత్యా సకల గ్రహ దోషాలు తీరి ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఈ పరిహారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా ఓం శరవణ బబాయి నమః ఈ నామాన్నంతా కూడా జపం చేసుకోండి. తద్వారా అంగారకుడికి అంతా కూడా అధిష్టాన దేవత సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు. కావున ఈ అధిష్టాన దేవత అంతా కూడా అనుగ్రహంతో మీకు జాతకరీత్యా వ్యక్తిగత జాతకంలో ఉండ అంగారక దోషము, మాంగళిక దోషం అంతా కూడా తీరి ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. పంచమ స్థానంలో కనుక కుజరాహువుల కలయిక కానీ, కుజ శుక్ర రాహువుల కలయిక కానీ, కుజ శుక్ర కేతు కలయిక కానీ ఉంటే కనుక లగ్నవశాత్తు దానికి కొంచెం గర్భస్థ దోషం అని చెప్పేసి అంటారు. ఉదర సంబంధమైన రోగాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. దీనికంతా కూడా స్త్రీలకి ప్రధానంగా చూసుకుంటే ఉదర సంబంధమైన రోగాలకి కారణమవుతాడు. కావున మీకు పిసిఓడి ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఈ ఆస్కారం నుంచి బయటపడడానికి ప్రధానంగా సూర్య భగవానికి, అంగారకుడికి మరియు సుబ్రహ్మణ్య స్వామికి అంతా కూడా ఈ యొక్క మూలమంత్రంతో యజ్ఞాతి క్రతువులు ఆచరించుకోవడం వల్ల సకల గ్రహదోషాల నుంచి బయటపడి ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. మరియు రక్త సంబంధమైన రోగాలు కానీ, రక్త సంబంధమైన ఈ యొక్క అనారోగ్య ఇబ్బందులు, దీర్ఘకాలిక అనారోగ్య ఇబ్బందులకు కూడా కారణం అవుతాడు. కావున ఈ యొక్క అంగారకుడికి ఒక దోషం నుంచి బయటపడడానికి నిత్యమంతా కూడా అరుణ పారాయణాన్ని చేయించుకోవడం వల్ల, ఈ యొక్క నవగ్రహ స్తోత్రంలో భాగంగా నిత్యమంతా కూడా అంగారకుడి యొక్క స్తోత్రాన్ని అంతా కూడా పఠించుకోవడం వల్ల శీఘ్రంగా శుభగడియలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా నవగ్రహ దోషాల నుంచి బయటపడడానికి నవగ్రహ దేవాలయంలో నిత్యమంతా కూడా 11, 24 ప్రదక్షిణాలు కానీ, 27 ప్రదక్షిణాలు కానీ ఆచరించుకోవడం వల్ల నిత్యమంతా కూడా ఆనందమైన జీవితం ఇచ్చడానికి ఆస్కారం ఉంటుంది. గోచార చక్రంలో అంగారకుడంతా కూడా ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారడానికి 45 రోజుల కాలం పడుతుంది. ఈ యొక్క అంగారకుడు అంతా ప్రస్తుతానికి ఈ యొక్క ఫాల్గుణ మాసంలో మిథున రాశిలో సంచారం చేస్తున్నారు. ఈ యొక్క ఏప్రిల్ 3, 4 తారీఖులు అంతా కూడా ఈ యొక్క మిథున రాశి నుంచి కర్కాటక రాశికి నీచే స్థానంలో అంతా కూడా సంచారం చేస్తున్నారు. కావున వివిధ రాశుల వాళ్ళకి అంతా కూడా ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుంటున్నాం. ప్రధానంగా ప్రతినిత్యం కూడా మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన దేవాలయంలో మంగళవారం రోజున, గురువారం రోజున, శుక్రవారం రోజున ఆచరించుకున్న వాళ్ళకి సకల గ్రహ దోషాలు తీరి ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఈ పరిహారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. అంగారకుడంతా కూడా రుణానికి, అప్పులకి కారణం అవుతాడు. కావున షష్ఠస్థానము లగ్నస్థానం నుంచి 6వ భావం అంతా కూడా రోగానికి, రుణానికి కారణమవుతుంది. ప్రధానంగా శత్రుభావానికి కారణమవుతుంది.
చతుర్థ స్థానము రోగస్థానము, అష్టమ స్థానము రోగస్థానము, ద్వితీయ స్థానం అంతా కూడా కుటుంబ స్థానం అంతా కూడా ధన కారణానికి కారణమవుతుంది. ఈ యొక్క మారక స్థానాలు అవుతాయి. కావున ఈ యొక్క దోషాన్ని నుంచి బయటపడి ప్రధానంగా మీరంతా కూడా ఆనందమైన జీవితం జీవించడానికి ప్రధానంగా మీరేం చేస్తారంటే అంగారక దోషం నుంచి బయటపడడానికి ప్రధానంగా కందులంతా కూడా మంగళవారం రోజున, గురువారం రోజున కొద్దిగా బ్రాహ్మణోత్తములకంతా కూడా జాతకరీత్యా అంగారక దోష నివారణార్థం అడక దానాంచ కరిష్యేతని సంకల్పంతో ఈ యొక్క అంగారకుడికి అంతా కూడా ప్రీతికరంగా కందుల్ని దానం చేసుకోవడం వల్ల, లేదు కందిపప్పునంతా కూడా దానం చేసుకోవడం వల్ల అంగారక దోషం నుంచి బయటపడతారు. కావున మమ జాతకరీత్యా షష్టమాధిపతి యొక్క దోషం అంతా కూడా ఈ యొక్క లగ్నం నుంచి ఈ యొక్క 6వ స్థానంలో ఉండే ఏ అధిపతి ఉన్నారో ఆ అధిపతి యొక్క దోషం నుంచి బయటపడడానికి 6వ స్థానంలో ఏ గ్రహం ఉందో ఆ గ్రహం యొక్క స్థానాన్ని బట్టి యొక్క భావ ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది. కావున ఆ వ్యక్తి జాతకంలో 6వ స్థానంలో ఏ గ్రహం ఉందో చూసుకొని ఈ యొక్క లగ్నవశాత్తు ఆ గ్రహానికి అంతా కూడా శాంతి చేసుకోవడం వల్ల కూడా జాతకరీత్యా రుణబాధలు రోగబాధల నుంచి బయటపడి ఆనందమైన జీవితం జీవించడానికి, వ్యాపారం అంతా కూడా అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. జాతకరీత్యా లగ్నవశాత్తు 6వ స్థానం అంతా కూడా షష్ఠస్థానం అంటారు దాన్నంతా కూడా. అది వ్యాపార లక్షణాలకి, వ్యాపారంలో అభివృద్ధి కోసం అని చెప్పేసి నీ వ్యాపారంలో అధికమైన లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. కావున దీన్ని కేంద్రంగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క గోచార చక్రం ఆధారంగా ప్రధానంగా మీ వ్యక్తి జాతకంలో ఉండే జాతకం అంతా కూడా ఆధారపడి ఉంటుంది. కావున మీ జాతకరీత్యా వివిధ పరిహారాలంతా కూడా చేయించుకొని ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఈ పరిహారం అంతా కూడా చెప్పడం జరిగింది. రీత్యా అంగారకుడు అంతా కూడా నీచ స్థానంలో సంచారం చేయడం వల్ల వివిధ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయో తెలుసుకుంటున్నాం. ప్రధానంగా సింహరాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయో తెలుసుకుంటున్నాం. ఏ స్థానంలో అంగారకుడు అంతా కూడా కర్కాటక రాశిలో సంచారం చేయడం వల్ల 12వ ఇంట్లో అంతా కూడా కర్కాటక రాశిలో సంచారం చేయడం వల్ల ప్రధానంగా ఖర్చులు పెరుగుతూ ఉంటాయి, రోగబాధలు అనేది ఉంటాయి. కావున వీళ్ళంతా కూడా అనారోగ్య ఇబ్బందుల నుంచి బయటపడడానికి సూర్యారాధన, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల ఈ యొక్క రోగబాధల నుంచి, కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. రుణ బాధలు అనేది పెరుగుతాయి. ప్రధానంగా రుణ బాధలు అనేది పెరగడం వల్ల మీకు ఖర్చులు అనేది పెరుగుతూ ఉంటాయి. ధనాదాయం ఉంటున్నప్పటికీ కూడా శ్రమతో కూడిన సంపాదన ఉంటుంది. ప్రతి రంగంలో వాళ్ళకి, బిజినెస్ రంగంలో వాళ్ళకి కానీ, వ్యాపార రంగంలో వాళ్ళకి కానీ, స్పెక్యులేషన్ రంగంలో వాళ్ళకి కానీ, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ రంగంలో వాళ్ళకి కానీ, విద్యా సంస్థల వాళ్ళకి కానీ శ్రమతో కూడిన సంపాదన ఉంటుంది. తద్వారా మీరంతా కూడా ఈ కష్టాల నుంచి బయటపడడానికి మహాలక్ష్మి ఆరాధనలో భాగంగా శ్రీ సూక్త విధానం పారాయణం చేయించండి. తద్వారా ఈ యొక్క తెల్ల ఆవాలతోటి అమ్మవారికి అంతా కూడా యజ్ఞాధికృతుల్లో పాల్గొంటే కనుక కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. పసుపుతో అభిషేకం చేయించండి. అమ్మవారి దేవాలయంలో కానీ, మహాలక్ష్మి దేవాలయంలో కానీ ఈ యొక్క అమ్మవారికి అంతా కూడా పసుపుతో అభిషేకం చేయించడం వల్ల మీ కష్టాలంతా కూడా తొలగిపోయి, తామర పూలతోటి అమ్మవారికి పుష్పార్చన చేయించడం వల్ల, లేదు అంటే బారేడు దళాలతో కానీ అమ్మవారికి పుష్పార్చన చేయించడం వల్ల తద్వారా మీకు అంతా కూడా కష్టాల నుంచి బయటపడి ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ఓం శరవణ భవాయ నమః నామాన్ని జపం చేసుకోండి. తద్వారా అంగారక దోషం నుంచి బయటపడి ఖర్చులంతా కూడా అదుపులో ఉండి మీకు ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. నూతన పెట్టుబడులంతా కూడా వాయిదా వేసుకోండి. ప్రస్తుతానికి గ్రహస్థితి అంతా కూడా గోచారరీత్యా అనుకూలత లేదు. కావున షష్టగ్రహ కూటంలో గ్రహాలన్నీ కూడా ఉన్నాయి. కావున ఈ పరిహారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. మంగళవారం రోజున ఎరుపు రంగు వస్త్రాన్ని అంతా కూడా బ్రాహ్మణోత్తముడికి మరియు సుబ్రహ్మణ్య స్వామికి వస్త్రాన్ని అంతా కూడా సమర్పించండి. తద్వారా ధనంగా ఇవ్వండి. తద్వారా మీకంతా కూడా ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీరంతా కూడా సుబ్రహ్మణ్య స్వామి వారికి ఈ యొక్క నారికేళ్ల జంతో అభిషేకం చేయించుకోవడం వల్ల కష్టాల నుంచి బయటపడి అధికమైన ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. కావున పరిహారం చెప్పడం జరుగుతుంది. ప్రతి నిమిషం కూడా కులదేవత ఆరాధన చేయాలి. తద్వారా కులదేవత అనుగ్రహంతో మీకు ఎటువంటి కష్టాలు ఉన్నప్పటికీ కూడా ఆర్థికమైన ఉన్నతి కలగడానికి, వ్యాపార అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఈ పరిహారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. వ్యక్తిగత జాతకమే మీకు ప్రధానంగా ఉంటుంది. కావున ప్రస్తుతానికి గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి పరిహారం చెప్తున్నాం. ఇది గమనించి మీరంతా కూడా పరిహారతల కార్యక్రమాలు చేసుకోవడం వల్ల మీ వ్యక్తిగత జాతకం అంతా కూడా చూపించుకొని పరిహారం చేయించడం వల్ల మీకు ఆనందమైన జీవితం జీవించడానికి, వ్యాపారంలో వృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. కావున మమ్మల్ని సంప్రదించి వ్యక్తిగత జాతకాలు అంతా కూడా చెప్పించుకుంటే కనుక జాతకరీత్యా ఎటువంటి పరిహారం ఉన్నప్పటికీ కూడా వివిధ కోణాల్లో పరిశీలించి మీకంతా కూడా పరిహారం చెప్పడం జరుగుతుంది. తద్వారా మీకు వ్యాపార అభివృద్ధి, ఆనందమైన జీవితం జీవించడానికి, అన్యూనమైన దాంపత్యం లభించడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఈ పరిహారాలు అంతా కూడా చెప్తున్నాం. ప్రధానంగా గోచార చక్రంలో వశాత్తు అంతా కూడా నీచస్థానంలో ఈ యొక్క అంగారకుడు అంతా కూడా సంచారం చేయడం వల్ల, కర్కాటక రాశిలో సంచారం చేయడం వల్ల ఈ యొక్క ఉదర సంబంధమైన రోగాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. కావున గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ, ఈ యొక్క మీకు
కొంచెం రక్త సంబంధమైన రోగాలు ఏమైనా రావడానికి ఆస్కారం ఉంటుంది కావున దీని నుంచి బయటపడడానికి కందుల్ని దానం చేసుకోండి. తర్వాత ఈ యొక్క అంగారకుడి ప్రీతికరంగా ప్రధానంగా ఎరుపు రంగు వస్త్రాన్ని దానం చేసుకోవడం వల్ల కూడా కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క కష్టాల నుంచి బయటపడడానికి బీపీ అనేది ఉంటుంది కావున షార్ట్ టెంపర్ కానీ బీపీ కానీ కోపావేశాలు ఉంటాయి కావున మాట్లాడేటప్పుడు ఏదైనా మీటింగ్స్లో కానీ ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడడం వల్ల కోపావేశాలకు స్థావ లేకుండా ఆనందమైన జీవితం జీవించడానికి మృదువుగా సున్నితంగా మాట్లాడడం వల్ల మంచి జరుగుతుంది కావున ఈ పరిహారం చెప్పడం జరుగుతుంది. శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. శ్రీమాత్రే నమ.